నా పేరు నీలం శ్రీనివాసు. నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తిని నేను. కూలి పని చేసుకునే పనివాడిని నేను. నాకు ఇద్దరు సంతానం. మహిబాద్ జిల్లా సూనెపల్లి కొరిమండలం. ఈ ఈ చొప్పున నేను వరుస కూలిని కాబట్టి ఇంటికాడ ఇల్లు వాకిలు లేక, కేసీఆర్ ఇల్లు పూర్తి కాక, ఇల్లు షబ్జాలు గిట్ల లేక నేను వరుస కూలి లేక అక్కడ ఉన్న వాచ్మెన్ కూలి పని కోసం కరీంనగర్ వెళ్తున్నాను. ఈ క్రమంలో నేను పెద్దపల్లి భాగ్యనగర్ ట్రైన్ ఎక్కి పెద్దపల్లి హాస్పిటల్ జూలై 8వ తారీఖు నాడు నేను రైల్వే స్టేషన్ దిగిన కారణంగా నాకు వర్ష కారణంగా నాకు పిల్లలతో నేను దిగినాక నాకు అస్వస్థత గురై వాంతులు విరేచనలో బీపీ డౌన్తో పెద్దపల్లి ప్రధాన గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయినాను. అడ్మిట్ అయిన కారణంగా నైట్ 9 అడ్మిట్ అయిన నన్ను 11 గంటల వరకు సూదులు గ్లూకోజ్తో ఎక్కించినారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో నేను ఉప్మా పట్టే టైంలో, బాత్రూమ్ క్లీన్ చేసే టైంలో నా పిల్లవాడి వార్డులో వచ్చిన పాలు ఉప్మా పట్టేసరికి పిల్లల సంబరం మీద పాలు ఉప్మా పట్టి నా భార్య నాకు అస్వస్థత బాటలు ఎక్కుతుండగా ఆ ఉప్మా పాలు తినటం వల్ల ఆ క్రమంలో నా బాబుకు టాయిలెట్స్ దొడ్డికి రావడం వల్ల బాత్రూమ్లు క్లీన్ పూర్తిగా చేయడం కారణం వల్ల సిబ్బంది అరవడం వల్ల ఆ సిబ్బంది కారణం బయటతోటి ఏమన్నా అనుకుంటున్న కారణంతో బయటకు తీసుకెళ్ళి నా భార్య బయట ఖాళీ ఉన్న ఆవరణ ఉన్న వెనక్కి తీసుకువెళ్ళడం కారణంగా ఆ గడ్డి ఉన్న కారణంగా మూత ఓపెన్ చేసి ఉన్నది నా భార్య చూసుకోలేదు. మళ్ళీ ఓపెన్ చేసి ఉన్నది నా కుమారుడు చూసుకోలేదు. ఆ మూత లేని కారణంగా నా కుమారుడు ఆడుకుంటూ వెళ్ళించలేదు. ఇంకా 3 క్లీనర్లు వచ్చారు. మరి సూపరింటెండెంట్ కారణంగా ఎవరి కారణం అనేది మాకు తెలియదండి. దాని కారణం వల్ల నాకు 10 ఫీట్ల స్థలంతో నా కుమారుడు అల్లబడి చనిపోయినాడు. 2 చెప్పులు ఉన్నాయి. 2 తల్లి చెప్పులు ఇవ్వంగా ఒక చెప్పు అల్లబడింది, ఒక చెప్పు బయట. మళ్ళీ నా భార్య 15 నిమిషాల తర్వాత పోయి చూసేసరికి ఒక చెప్పు కనపడుతుంది, ఒక చెప్పు కనపడలేదు. చుట్టుపక్కల సిబ్బంది వాళ్ళు వీళ్ళు ఎవరి పని మీద వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నీ కుమారు మీ కుసబెట్టిపోయింది చూసినాం కానీ కనబడతలేదని చుట్టుపక్కల ఎదుగుతున్నామమ్మా. అంతా జంగలు బాగలేదు, మీ పరిస్థితి బాగలేక మీరు వచ్చారు. మీకు మహిబాద్ కొరిమండలం అంటే వరంగల్ అవతల, వరంగల్ మహిబాద్ అంటే చూడమనగా నా భార్య వేడుకొని ఏడ్చుకుంటూ ఏర్పడుతూ చూడగా ఒక చెప్పు కానీ బురబుర అనడంతో అరుపుల కేకలతో అనగా సిబ్బంది, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, అమానీలు, చుట్టుపక్కల ప్రాంతాలు, షాపుల నివాసులు అందరూ రావడం వల్ల గుంజడం సాయంతో పైకి అలా ఉన్న కట్టెతో గడ్డితో గెలక అలా ఉన్నాడు తెలిసింది గట్టిగా తాగడంతో. దాని సాయంతో కట్టె సాయంతో రాకపోగా సైరన్ పెట్టేసి కడ్డితోటి గల్లకేసి కాలుకేసి తీయటం వల్ల దొరికంగా వత్తగా మరి ఏమైంది బతికి ఉన్నాడు చనిపోయాడు నాకైతే తెలియదండి. నేను అస్వస్థత గురై నాకు ప్రాణం బాగాలేక నా భార్య ఏడుపులతో అరుపులతో నా చిన్నప్పటి ఇంకా 4 సంవత్సరాల పాప ఆమెను చూసుకోండి అంత గందరగోళంగా ఉన్న కారణంగా మాకు అయోమయం ఇల్లు లేని వాకిలో ఇంత దూరం వచ్చేటప్పుడు ఇదో కారణంగా మా ఆలోచనతో మేము బాధపడుతుండగా ఆ పిల్లాన్ని వచ్చి అదే పక్కన అదే హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్ ఒక నర్సులు డాక్టర్ తప్ప వేరే పోని సిబ్బంది కూడా పోని ఆ రూమ్ లో తీసుకెళ్లి ఒక 20 నిమిషాల పాటు నుంచి ఒక అంబులెన్స్ తీసుకొచ్చి నన్ను, బాబుని, ఇంకో డ్యూటీ డాక్టర్ని ఇద్దరిని నా భార్య కాలం పడగ ఎక్కించుకొని నన్ను ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా తక్షణ స్టార్ హాస్పిటల్ అని బాబుని దూయితో తుడిచేసి ఆ నుంచి తీసుకెళ్లి స్టార్ హాస్పిటల్, అపోలో హాస్పిటల్ దగ్గర కరీంనగర్ పెద్ద లిఫ్టబై హాస్పిటల్ దగ్గర అక్కడ చేర్పించినారు. అక్కడ చేర్పించిన తర్వాత మళ్ళీ అర్ధగంట తర్వాత పెద్ద అంబులెన్స్ లో నా సామాను, మన బట్ట సామాను, నా భార్యను అక్కడ తీసుకొచ్చినారు. ఈ క్రమంలో ఉదయం అక్కడ ఇక్కడ 9:30 తీసుకుపోయిన బాబుని 10:30 ప్రాంతంలో నా భార్య రాగా 12 గంటల ప్రాంతం దాకా ఇక్కడ ఈ సూపరింటెండెంట్, అక్కడ డ్యూటీ డాక్టర్లు, ఈ డ్యూటీ డాక్టర్లు మొత్తం అక్కడ అప్పగించినాక తీసుకొచ్చినారు. మాకు పక్కమటి మా దగ్గర జమ చేసినారు. ఒక పోలీస్ ఆయన, ఇంకో ఇన్ఫార్మర్, ఇంకో విలేకరి, వీళ్ళందరూ పక్కన ఉన్నారు. వీళ్ళందరూ మాకు తీసుకుపోయిన అంబులెన్స్ డ్రైవర్ కూడా మాతో కాపలే ఉన్నారు. మాకు జ్యూసులు సపర్యాలు చేయడం, ఛాయ్ తేయడం, టిఫిన్ తేయడం, మాకు మా బాబు బాగలేదు, మేము తినలేక మా పరిస్థితి బాగాలేని కారణంగా ఎంతో ఇబ్బంది మీద ఉన్న కోడికి ఇట్లా అయిపోయి ఇంత దూరం మా ఏరియా కాదు, ఏం కాదు, తెలంగాణ అయితే సరే మాకు ఎక్కడ కూలి పని చేసుకుంటే అయితే మేము అనుకున్న కారణంగా నైట్ 1 గంట టైంలో నైట్ 7 గంటల టైంలో మీరు ఎటు పోకూడదు, ఏ బంధువులు ఫోన్ చేయకూడదు, మీకు మాకు బంధువులు కూడా ఎక్కువ లేరండి. దాని కారణంగా 7 గంటల ప్రాంతంలో ఎమ్మెల్యే గారు విజయరామారావు, ఆయన పేరు కూడా నాకు తెలియదండి, ఇక్కడ ఎమ్మెల్యే ఉండి మాకు తెలియదు, ఆయన ఎమ్మెల్యే గారు వస్తారండి, మీరు జాగ్రత్త, మీరు ఉండాలి, మీకు ఇంత మీ బాగుంటుందని చెప్పిన కారణంగా 7 గంటల ప్రాంతంలో ఎమ్మెల్యే గారు అని మీడియా వాళ్ళ బందోబస్తు వాళ్ళందరూ ఒక 20-30 మంది మళ్ళీ అక్కడ ఉన్న డాక్టర్లు, ఈ డాక్టర్లు అందరూ వచ్చారండి. వచ్చిన కారణంగా లోపలికి పోయి ఆయన 10 నిమిషాలు చూసి వచ్చి వెంటిలేటర్ మీద ఉన్న బాబుని, బాగానే ఉండి పర్లేదు, నీ కొడుకు ఆవశ్యం బాగుంది, భర్తడు నువ్వేం బాధపడిన అవసరం లేదు శ్రీనివాసన్, నా బుధం తట్టి నా భార్య మీద కాళ్ళ మీద పడగా లేపి 10,000 రూపాయలు మాకు మీకు తక్షణ సాయంత్రం మీరు నిరుపేదలు అని చెప్పి 10,000 రూపాయలు చేతిలో పెట్టినాడు. ఆ 10,000 రూపాయలతో మేము వారం రోజులు 10 రోజులు మా ఇబ్బందితో మేము సఫర్ చేసుకున్నాం. ఆ నుంచి నైట్ 1 గంట ప్రాంతంలో ఆయన వెళ్ళిపోయిన తర్వాత 1 గంట ప్రాంతంలో ఏ ట్రాఫిక్ లేని ప్రాంతంలో మా ఎమ్మటి 2 కానిస్టేబుల్, 2 అంబులెన్స్ డ్రైవర్లు 1 గంట ప్రాంతంలో బాబుని మమ్మల్ని కింద నిలబెట్టి ఇక్కడి నుంచి తీసుకొని అంబులెన్స్ కూర్చోబెట్టి పైనుంచి బాబుని తీసుకొచ్చి లోన్ వేసినారు. ఒక బుక్ ఫైల్ మాత్రం
ఆ స్టార్ హాస్పిటల్ ఫైలు ఎక్కడి ఫైలు ఏం కదా ఒక బుక్ అయితే వచ్చింది. ఆ బుక్ మాకు చేతికి ఇవ్వకుండా మేము ఇద్దరు నుంచి మా వాళ్ళు మీరు అని చెప్పి మా శ్రీకాకుళం మేము ఉంటే ఆ బుక్ పట్టుకొని కిందికి వచ్చి సివిల్ హాస్పిటల్ కిలోమీటర్ ఉన్న దూరాన్ని అల్లేశారండి. అల్ల చేసినాక కరెక్ట్ 2 గంటల 20 నిమిషాల ప్రాంతం అయింది. అప్పుడు ఏందండి ఎక్కడికి వెళ్తాను సార్ అని మేమంటే వాళ్ళు వెనక బండి మీద ఈ అంబులెన్స్ డ్రైవర్ మమ్మల్ని తీసుకెళ్ళిపోవడం ఏంటంటే అంటే వేరే హాస్పిటల్ తరలిస్తానంటే మేము ఇంకా బాబు మంచిగా ఉండి ఇంకా ప్రైవేట్ హాస్పిటల్ తరలిస్తారేమో మా బాబుకి బతకడం ఇంకా ఆశతోడు ఉన్నామండి అప్పుడు కూడా. ఆ క్రమంలో కూడా తీసుకెళ్ళి అక్కడికి తీసుకెళ్ళినాక 10 నిమిషాల పాటు మిషన్లు ప్రయోగాలు పెట్టాక చనిపోయిన బాబుని తీసుకొచ్చారని హాస్పిటల్ నిర్ధారించారు. ఎక్కడ చనిపోయాడు ఎక్కడ తీసుకొచ్చారు పెద్దపల్లి ప్రధాన గవర్నమెంట్ హాస్పిటల్ పడే పిల్లగాని స్టార్ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఉదయం 10:30 నుంచి 1 గంట దాకా ట్రీట్మెంట్ ఇచ్చారని చెప్పినారండి. ఈ క్రమంలో ఎక్కడ చనిపోయిన బాబు తెలియదు. మళ్ళీ సాయంత్రం 2:30కి మార్చి రూమ్లో నేను చిన్నపిల్లతనం వెళ్ళాక నన్ను అక్కడ వేరే గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది పాచి రూమ్ తీసినాక ఉదయం 6:30 నుంచి 8 పోస్ట్ మార్టం చేశారండి. ఆ క్రమంలో జరిగిన మా విపత్తు వల్ల మా క్రమంలో మాకు బాబుకు అన్యాయం జరిగిపోయింది. మూత తీయడం కారణం వల్ల 3 మూతలు మూసే ఉండి ఒక మూత ఓపెన్ చేయడం వల్ల ఆడుకోబోయి పడ్డాడు. ఆ కాంట్రాక్ట్ సిబ్బంది వల్ల పడ్డాడు. కాంట్రాక్ట్ సిబ్బంది క్లీన్ చేద్దానికి వచ్చిన వాళ్ళు చెప్తారు. ఆ రోజు క్లీన్ చేద్దాం వచ్చిన మేము కూసమన్నాం అని చెప్తారు. దేని కారణం వల్ల మన బాబు పడిపోయిన తర్వాత చెట్టుకైన బాబు నాకు ఆశీర్వాదం నన్ను చాది పిల్లగాడిపోయింది. వరుసకు వెళ్ళే మేము మాకు ఆమెకు తల్లిదండ్రులు లేరు, నాకు లేరు, నా చేతిలో ఒక పాప ఉంది. ఈ ఇబ్బంది వల్ల ఈ పది వల్ల ఏం జరిగే తెలియదు. ఇప్పటికి 2 సార్లు కలెక్టర్ ఆఫీస్కి వచ్చానండి. అదే బాబు చనిపోయినాక 21 రోజు వచ్చినా కూడా అప్పటికి ఏ ప్రభుత్వం నుంచి నాకు సాయం లేదు. ఏ సూపరింటెండెంట్ నాకు చెప్పలేదు, నాకు సంబంధం లేదన్న ముచ్చి నాకు అనుకొచ్చిండు. ఆ తర్వాత ఒక రాజకీయ ఆమెకు విషయాన్ని అక్కడిని పట్టుకున్నా కూడా ఆమె కూడా అమలు కూడా ఏం న్యాయం కాలేదు. తర్వాత మనం ఆగస్టులో సెప్టెంబర్ 9 తారీఖు వచ్చానండి. మళ్ళీ అక్టోబర్లో 26 తారీఖు వచ్చిన. ఎప్పుడు వచ్చినా కూడా మాకు డెత్ సర్టిఫికేట్ రాలేదు సార్. మీకు దాని కారణం మేము బయట ఏదైనా చూపించుకోవాలన్నా కూడా మాకు ఆధార్ కావాలంటే పోలీసు వాళ్ళు ఏదైనా సర్టిఫికేట్ ఇస్తారన్నా కూడా ఈ క్రమంలో కలెక్టర్ ఆఫీస్ ఎన్నిసార్లు వచ్చినా కూడా ఇది 6వ సారి రావడం. ఎన్నిసార్లు వచ్చినా కూడా కలెక్టర్ గారు నాకు దృష్టికి కలవరు. ఆయన కలవడు, నేను లేనని చెప్పంటుండే మాకు తెలియదు. కానీ మేము మా ఆపద మీద మా ఇబ్బంది మేము మీద వస్తే మా కలెక్టర్ గారితో కలవలేదండి. ఒకసారి ప్రజాపాలన కలిసి మీ సమస్యని పరిష్కరిస్తాను, ఫైనల్ చేస్తాను, మీకేం ఇబ్బంది లేదు అన్నాడు. అది ఇప్పుడు ఈ డిసెంబర్ 16 తారీఖు చెప్పాడండి. ఆ 16 తారీఖు గురించి ఇంతవరకు మాకు గెలవలేదు ఆ కలెక్టర్ గారు. మరి దాని మీద నిన్న మీరే ఏదైనా మాకు న్యాయం చేకూర్చి మేము బీదలై ఉన్నందుకు మాకు ఇల్లు లేదు, వరుస కూలినాం, ఎక్కడ ఏ దోమల చీమల మంచుల ఈ వర్షకాలంలో పాపనేసుకొని తిరుగుతున్నాం. మీరే మాకు న్యాయం చేకూరు, మీ క్యూ న్యూస్ అని మేము వేడుకుంటున్నామని నా మనసారా నేను కోరుకుంటానండి. తిరగలేని పరిస్థితి, ఓపిక లేని పరిస్థితి, బాబు పోయిన పరిస్థితి, బాబు చనిపోయి ఇంకా ఈ 9 తారీఖు అయితే కరెక్ట్ 6 నెలలు పూర్తి అయిపోయిందండి. ఇది ఎటు తిరుగుతా ఏమరుగుతుందో అని మీరే న్యాయం చేయాలని క్యూ న్యూస్ అని నేను ఎక్కడ నాకు ఓపికలకు ఇబ్బంది లేక మిమ్మల్ని వేడుకుంటానని నా మనసారా నేను కోరుకుంటున్నాను. నా భార్య కూడా చదువురాని నిరుపేదలు మేము. నేను అప్పుడు 7th చదువుకున్నాను. నేను యువకుని. నాకు ఇప్పుడు 40 సంవత్సరాలు. మీరే ఒక ఉనికి తెచ్చి మీరే ఒక న్యాయం చేయాలని వేడుకుంటున్నాను. మాకు డెత్ సర్టిఫికేట్ అనేది పిల్లగాడు బాబు చనిపోయి ట్యాంకులో పడి చనిపోయింది. స్టార్ హాస్పిటల్ చనిపోయిందా, మరి ఆ నుంచి సివిల్ హాస్పిటల్ మార్చి మీరు డెత్ సర్టిఫికేట్ కొత్త సూపరింటెండెంట్ కాడికి శ్రీధర్ బాబు కాడిపోతే అతను కూడా డెత్ సర్టిఫికేట్ మీకు రాదు, మార్గ మధ్యంలోనే చనిపోయింది అని డెత్ సర్టిఫికేట్ రాదని చెప్తున్నాండి. దాని మీద కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చినా కూడా కలెక్టర్ గారు కూడా మా డెత్ సర్టిఫికేట్ అనేది రాదు. డెత్ సర్టిఫికేట్ కారణం రావాలంటే దానికి కొన్ని ప్రూఫ్లు ఉంటాయి, దానికి ఒక శిక్ష ఉంటుంది, దానికి ఒక నియమం ఉంటుంది. ఆ బాబు ఏ కారణంగా చనిపోయింది, ఏ విధంగా ఓపెన్ చేసేస్తుంది, ఓపెన్ చేసిన దాని కారణంగా మీరు దీనికోసం పెట్టే కారణం వల్ల దీనివల్ల మీకు ఏం న్యాయం జరుగుతుందో కొత్త హాస్పిటల్ సూపరింటెండెంట్ ఇస్తాడు. ఆయన అంటాడు ఇక్కడ వీరు పడదని ఈయన అంటాడు. దీని మధ్య మీరు నలిగిపోతున్నాడు, మీరే ఎట్లా డెత్ సర్టిఫికేట్ కూడా ఇప్పియండి, వీరుంటే ఛార్జ్ షీట్ కూడా ఇప్పితే మేము ఏ విధంగా కూడా మాకు సాయం మా ప్రయత్నం మేము చేద్దాం. మాకు ఏ ప్రయత్నం చేసే ఓపిక లేదండి. మాకు ఏ విధంగా ఏ సాయం ఎక్కడి నుంచి రాలేదు. ఉన్న 10,000 మాకు ఏం అవి కూడా ఖర్చులు కూడా అయిపోయినాయి. కూలి చేసుకోలేని పరిస్థితి, మాకు ఒంట్లో ఓపిక లేని సత్వ బాబు ఇంత ముందు కూడా ఈ బాబు కూడా ఈ విధంగా అయిందని ముచ్చట ఎక్కడ ఏ ట్యాంక్ మీద ఎక్కడ పడలేదని ముచ్చట మాకు తెలియదండి. ఇక్కడ మా బాబు ఇంత దూరం వచ్చి ఇంత ఈ 250-300 కిలోమీటర్లు అయితే మేము మనసారా అనుకోలేదు. మేము మా ఇబ్బంది మేము వస్తే ఇట్లా జరిగిపోయింది. మీరు న్యాయం చేకూర్చి మాకు డెత్ సర్టిఫికేట్ వచ్చేలాగా మీరు న్యాయం చేయాలని కలెక్టర్ మాకు కల్పించి ఏదో మాకు ఆదేరు మా నష్టపరిహారం అదే వచ్చేలాగా మీరు చేపియాలని మీ క్యూనెస్ నా మనసారా నేను కోరుకుంటున్నాను. బాబు ఎక్కడ చనిపోయిండో తెలుస్తలేదు, అక్కడ చెప్టీ క్యాంట్లో చనిపోయింది తెలుతులే, స్టార్ హాస్పిటల్లో చనిపోయింది తెలుతులే. కాగితం ఇవ్వమంటే ఇంత లేరాళ్ళు తిరిగి మస్తు బాధపడుతున్నాం పిల్లని వేసుకొని. ఏం కాగితం గురించి మీరు అదే డెత్ కాగితం, డెత్ సర్టిఫికేట్ కాగితం, చనిపోయిన కాగితం అయితే ఏదైనా న్యాయం కావాలని పోరాడుతున్నాం. వాళ్ళు ముగ్గురే వచ్చారు. వాళ్ళు మరి పోయి అంటే పడ్డా బాబు వెళ్ళి పడ్డా తెలుస్తలేదు. మూత మాత్రం సేఫ్టీ ట్యాంక్ ఓపెన్ చేసిన కారణం మూత కారణంగా ఓపెన్ చేసి ట్యాంక్ మీద కూర్చోవడం వల్లనే బాబు ఎలా పడేది అని దేవుని తెలుసు.
ఎలా మూత మాత్రం ఓపెన్ చేసిన కారణం పక్కన మూత అనేది లేదు, అది ఎన్ని తీసారో కూడా తెలియదు. దానివల్ల మీరే కనిపెట్టి మీరే వినియోగించుకుని మీరే ఇది నా ప్రాబ్లం సాల్వ్ చేస్తారని మిమ్మల్ని నమ్ముతున్నాను నేను. ఎందుకంటే నాకు ఎట్లా ఓపికలేని పరిస్థితి, నా భార్య మాట్లాడిన పరిస్థితి, ఆమె ఏడ్చి ఆమె హాస్పిటల్ పాలకి ఇప్పుడు 2 సార్లు హాస్పిటల్ పాలైంది, గుడిపూసల పాలైంది. మీరు ఎట్లయినా కూడా మీరు న్యాయం చేకూర్చాలని మీకు కోరుతున్నామండి.